शेड जो नाही राहिला अप्पा कमला असा వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఏం చేసి పోలీసు ఇప్పుడు అమ్మ చేసిన నిన్నే చేసుకున్నారు రచ్చ పెట్టింది కొంపలో 10 మంది తెలిసి ఏం కావాలా నీ కలర్ ఏంది మా చెల్లి కలర్ ఏంది ఏదిరా నువ్వు మా కలర్ ఏంది మా చెల్లి కలర్ ఏంది ఏదిరా మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇప్పుడు అమ్మాయి చెప్పింది సర్లే వల్ల కాదు దేశం పోయి పోయారమ్మా అన్న బాబాయ్ వాళ్ళు అంట నిజం చెప్తున్నాను నాకు తెలియనే తెలియదు డబ్బులు తెగితేనే సరిపోతుంది నా డ్యూటీలు చెప్తాను నువ్వు ఒప్పుకోరా గమ్మును ఒప్పుకోరా బుద్ధం వస్తుంది తీసుకెళ్ళి మా నాన్న ముందర కూర్చోబెడతా వాడిని డబ్బులు తెంగుతాడు ఏమైతే అవుతుంది నువ్వు వినవు నా మాట వినవు ఆయన ఇంకా పండగని వచ్చిన పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మాయి చెప్తుంది కదా నువ్వు వచ్చి ఒక్క రోజు మాట్లాడలే అమ్మాయితో అసలు వీళ్ళ మాట్లాడే మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది కదా ఎప్పుడు చేసినా అర్థం అసలు ఆ యొక్క పొద్దున నాకు కావాల్సింది వాడే నల్లబాలు వాడు నాకు వాడే నచ్చింది వాడే నల్లబాలు వాడు నాకు వాడే నచ్చింది నల్ల బాలు నల్ల తాచు లెక్క నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి నువ్వు చెప్తున్నావు కిషోర్ నేను చేయలేదు కిషోర్ చేసింది చేసిన వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు నేను కూడా అబద్ధం చెప్తున్నా మళ్ళీ అమ్మాయి కూడా అబద్ధం చెప్తుందా అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అమ్మాయి రియల్ ఫేక్ ఉంటుంది కదా ఎట్లా తెప్పినా మళ్ళీ అవునెక్కుతుంది అన్న నిన్న వరకు చార్జ్ చేసినప్పుడు ఫేక్ అకౌంట్ లేదు అందుకని అన్న పొద్దున ఫోన్ చేసి నిలబడి ఫేక్ ఎట్లా అంటారు అన్నాడా లేదా నిలబడి ఫేక్ అని నీ ఫ్రెండే కదా అన్నాడా లేదా మళ్ళీ ఎందుకు అంటున్నాడు మాటలు ఎందుకు మారుస్తున్నాడు చూసుకున్నాను కావాలంటే నెంబర్ కూడా సేవ్ చేసుకోవాలి. హలో వైషు ఇప్పుడు నీకు వాడే కావాలన్నా వైషు దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లొచ్చి అది నోరే చూసిన వచ్చి వాడు ఏమన్నా తెల్ల అంటున్నాడు నువ్వేమో వాడే కావాలంటున్నావు ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు నేను అసలు కన్విన్స్ చేసినారు అమ్మాయిని చెప్పు ఏదో ఒక్కటి చెప్పు తీసుకుపోతా అంటున్నారు ఏం చేస్తావు మళ్ళీ స్టేషన్ తినేవాళ్ళ నీ చెవులతో తినేవాళ్ళ పెట్టుకునేవేమో చెవులో పెట్టుకునేవేమో చెవు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పెట్టినాడు విన్నాడా లేదా వాడు కాదురా కిషోర్ నేను చేయలేదు సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి? పొద్దున ఫోన్ చేసింది అక్క చెప్తుంది కదా నాకు వాడ కావాలా నేను వాడిని వేస్తున్నా మీరేమైనా కావాలని ఇప్పుడు కూడా మెసేజ్ చేసింది నేను అన్న వాళ్ళు బాబా వాళ్ళు పోయినారా అని ఏం పని అది కనీసం నేను నెంబర్ ఈసారి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దామంటావు మరి? ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఒక్కలా అనుకో స్టేషన్ తీసుకుపోతారు, నేను కూడా రానికైతే ఏమి ఉండదు, నేను చేయని కూడా ఏమి ఉండదు. అక్కడ ఎట్లా అన్ని తప్పులన్నీ నీవే చూపిస్తున్నారు.
అమ్మాయి ఫోన్ చేసినా అదే మాట అంటుంది, చాటింగ్ లో అవే చూపిస్తున్నారు. ఇంకేం చెప్పాలి నేను చెప్పు? నేను చేయలేదు. ఏముంది నీళ్ళు ఇష్టపడి నీకు నాకు అర్థం కావాలి. నేనైతే చేయలేదన్నా. ఏమనంటారా ఏం చేసి ఇష్టపడుతున్నా ఏమనంటారా రారా అంటన్నా. అమ్మాయి ఏం చూసి ఇష్టపడింది నిజంగా నేనేమడుతాను ఏం చెప్తాను నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి నీలో చూసి ఇష్టపడి ఏముంది నన్ను చూసి ఎందుకు ఇష్టపడతాను? నేను అదే అడుగుతాను ఎందుకు ఇష్టపడతాను? నేను అదే అడుగుతాను. ఈ పొట్టేంది, ఆ కళ్ళద్దాలు ఏంది, నీ కలర్ ఏంది, ఆ అమ్మాయి చూసి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ అమ్మాయి నీ ముందరే వాడే కావాలంటానే అనిందా లేదా? ఇప్పుడు చెప్పి నేనేం చెప్పాలి నీకు? ఇప్పుడు చెప్పు నేనేం చెప్పాలి? నేను అసలు ఆ చాటే చేయలేను. కావాలంటే నాకు ఫోన్ చేసి అడుగానా? ఎన్నిసార్లు దుబ్బిందా ఇంకేమన్నా? ఇప్పుడు అడిగిరి కదా నీ కళ్ళ ముందు. ఆయనతో ఫోన్ చేసిందిరా. నేను ఆ చాటే చేయలేదన్నా అసలు. ఇన్నట్లారా ఇన్నట్ బ్రో వాడు ఇన్నట్లే బ్రో నేను దింగుతా బ్రో చెప్పన్నా నాకు దుంగిర్లు వేస్తాంది చెప్పరా వాడు ఇన్నట్లారా వాడు నేను సంతకం కూడా ఏం చేస్తాను. దే పెయిడ్ నో నేను చేయలేదు. రాబాబు మెసేజ్ చేసిందంటే చేసినాడు. మా ఊరికి పెళ్ళైన ఆంటీ కూడా చేయండి. పెళ్ళైన ఆంటీ కూడా చేయండి. ఎవరు కూడా తెలియదన్నా. అసలు ఆ మాట అనలేదన్నా. ఆ మాట అలాంటి మాట అనగానే దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మీకు అప్పుడే అమ్మాయిల జాగ్రత్తగా ఉంటే కొంచెం నేను చేసిందే నేనే ఒప్పుకుంటానా? నేను కాదనా? ఇంతసేపు అయినా కూడా మళ్ళీ నాది కాదు. నువ్వు కాదు గీరు అంటే ఇంకా నాకు దుంగిర్లు వేస్తుంది. నిన్న రాత్రి కూడా అది క్లియర్ గా చెప్పిన వర్ధన్ ఎవరో మళ్ళీ ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది కదా. ఒక ఫోన్ వరకు ఆమె ఎట్ట పడిపోతుంది రా. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం ఏం మాట్లాడింటే నువ్వు అమ్మాయి అంత కెమిట్ అవుతుంది. నేను ఏం మాట్లాడుతున్నా? నీ ఏమైనా మాట్లాడుతున్నా? నేను ఏదైనా చూపేలానా? ఏముంది నీ కాడ? ఏముంది నీ కాడ? ఇచ్చేది బ్రో బ్రో ఇచ్చేది బ్రో 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 నేను చెప్పేది బ్రో. ఏది నువ్వు మాట్లాడేది ఆడకి జంగడే కదా చెప్పాడేది ఆడకి జంగడే కదా. A few
few minutes later. అమ్మ ఈజీగా కన్విన్స్ అవుతారా బ్రో? చేసినాడు కదా వాడు ఒక రోజులో. అవు బ్రో ఒక రోజు కన్విన్స్ చేస్తాడు. చేసినాడు వాడు పల్లాత వాడు ఏం చేసినాడు? అంత పెద్ద పల్లాత వాడు పెద్ద హీరో అయిపోతున్నాడు వాడు వాడి ప్రాణానికి. నేను చేయలేదురా. వాడు ఒక్క రోజులో కన్విన్స్ చేసినాడు అంటే వాడు నవ్వోసం. వాడు కన్విన్స్ చేసినాడు కాబట్టి సర్లే బ్రో ఒక రోజు టైం కన్విన్స్ చేసలేదు. ఒక్క రోజు కాదు, ఆయనకు ఒక రోజు టైమే లేదు. ఫోన్ ఉంటాడు నై డిలీట్ చేసుకుని వచ్చినావు కదా పేర్లు గీర్లు మొత్తం. డిలీట్ చేస్తే అది మిగతా ఎట్టుంటది అన్న? ఫోన్ చేసి చెప్పు ఆమెకి అదొకటి. నవ్వుతున్నాడు బాబు వాడు. ఇంత సీరియస్ మ్యాటర్ కూడా నవ్వుతున్నాడు వాడు. మరి నవ్వు వస్తుంది. నేను కిషోర్ అన్న Eventually. పైసు వాడేదో మాట్లాడతాడంట. మాట్లాడు పైసు 2 నిమిషాలు. హలో ఎవరక్క మీరు ఇంతకి? నేనేమన్నాక మిమ్మల్ని? నేనెప్పుడన్నాక మాట? ఎందుకు అడుస్తున్నావు? ఎందుకు అడుస్తున్నావు? మాట్లాడు మాట్లాడు. చెప్పాలంటే నాకు ఇప్పుడే చెప్పాలి. ఓకే సెకండ్ అండి. నువ్వు ఎంత మన్మధురం అయితే అప్పటికప్పుడు ఒప్పించినావు. ఇప్పుడు చెప్పావు. నువ్వు ఎంత మన్మధురం అయితే అప్పటికప్పుడు ఒప్పించినావు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అంతవరకు నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడు. ఏది ఆడిపోయేది వాడు. వాళ్ళు వాత్సవానికి వాడు పక్కకు పోతే వాళ్ళు వాత్సవానికి వాడు పక్కకు పోతే అందరు లొల్లి చేద్దాం తీసుకోండి అన్న. ఇంకేం చేద్దాం? నేనున్నా కదా. ఎవరక్క మీరు అసలు? నా చెల్లిరా. ఎన్నిసార్లు అడుగుతావు అదే క్వశ్చన్? నాకు ఫోన్ చేయగారు మెసేజ్ చేయగారు బ్లాక్ చేయరు అక్కడ. ఫోన్ కట్టి. హలో ప్లాన్ మనసులో ఒకటి పెట్టుకొని మేము పెళ్లి చేస్తే మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా? 2 సంవత్సరాల నుండి ప్రేమించిన అమ్మాయి పోయిందనా ఆయన? జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపో. ఏమన్నా ఏం చేద్దాం చెప్పు. నీ కొంప అడ్రస్ కొంప కాడికి వచ్చా జరిగిందల్లా చెప్తా మీ నాన్నకి. తర్వాత ఏమన్నది మీ కొడుకే కారణం అని చెప్పిపోతా. అమ్మాయి మ్యాటర్ కరెక్ట్ ఎవరికైనా ఇబ్బంది అనేది ఇది. అమ్మాయి మ్యాటర్ నేను కూడా ఏం ఫస్ట్ నువ్వు చాటింగ్ చేసేటప్పుడే ఏంది ఏ కథ ఫస్ట్ తెలుసుకొని చాట్ చేయాలి. ఫస్ట్ చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం? మీ ఇంటికాడికి వచ్చా అసలు మాట్లాడలేదు. మాట్లాడలేదు. నువ్వు లేకుండా లేనా నా పాప ఏంటంటారా? మళ్ళీ చెప్పు నాకు. అసలు నేను చేయను అని నేను మాట్లాడక లేదు మురళి. వాళ్ళు ప్రూఫ్ అని పెట్టినారు. నేనేం మాట్లాడాలా? ఫోన్ చేసి కూడా అంటుంది కదా. నేనేం మాట్లాడాలి చెప్పు. ఏం మాట్లాడమంటే చెప్పు. అదే మాట్లాడతాను నేను ఇప్పుడు. నువ్వు కొద్ది దూరం పో బ్రో. వద్దులే బ్రో. దూరం పో నువ్వు. రే కిషోర్ అర్ధన్ని పిలుచుకోపో. ముద్దు పెట్టుకుంటారు లాంటి కొట్టకుంటాయనా? ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట.
నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది. కొట్లాడాలి ఎందుకురా? తొందర ఇంత జరిగినాక తొందర చచ్చిపోతే అమ్మాయి చచ్చిపోతే తొందర మళ్ళీ తొందర మీరు వాళ్ళు వద్దులే కానీ ఏమొద్దు. వీళ్ళ ఇంటికాడికి పోతా. వీళ్ళ ఇంటికాడికి పోయి మీ అమ్మని మీ నాన్నని కూర్చోబెట్టి మ్యాటర్ మొత్తం చెప్తా. చెప్పిన తర్వాత ఇది మ్యాటర్ అని చెప్పేసి ఆ అమ్మాయి ఏమన్నా చేసుకున్నా చిన్న గీత పడిన ఆ అమ్మాయి మీద తీసుకెళ్ళి బొక్కలో కూర్చోబెడతా. ఇదే మ్యాటర్. ఈ మ్యాటర్ వచ్చి చెప్తా. మాటకు అడుగుతున్నా ఎందుకు నీకు అవసరం లే. ఏందిరా ఏం మాట్లాడతాం? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? దురద ఎక్స్పర్ట్ ఇజ్గార్డ్ ని వాడండి. దీని ఐసీ ఫార్ములా మరియు క్లోట్రిమజోల్ దురదని త్వరగా పోగొడతాయి. ఇజ్గార్డ్ అండ్ దురద నాకేం కనపట్టలేదు. వల్ల కాదు కానీ బ్రో ఏమన్నా నాకు సంబంధం లేవాడు. వాడు ప్రాంక్ బ్రేక్ అని మొత్తున్నా నాకు తెలియదు. నేను పోతున్నా ఏమన్నా సెల్లు పట్టుకోరా. సెల్లు పట్టుకోరా. ఇది సెల్లు పట్టుకోరా. ఏం మాట్లాడుతున్నాడు? పోరా తెలిసిపోయిందా? One eternity later. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వాడు ఇంతసేపు సారీ కూడా చెప్పలేరా? వాడు అన్న తప్పైందన్నా, నేను మాట్లాడమే నా తప్పన్నా వాడు. మనకంత గుద్ద గౌరవం ఉంటే నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావు మళ్ళా పూగాను. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. నేను చెప్తాను కదా అంటే మళ్ళీ మాట్లాడదాం. నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఇప్పుడు బ్లాక్ చేస్తా అంటున్నా. నేను చెప్తున్నా. గుడ్. ఎల్కేజీలో పడండి. మళ్ళీ పోయి చాట్ చేద్దాం. అన్బ్లాక్ చేసి అన్బ్లాక్ చేసి చాట్ చేద్దాం. ఏదండి ఇన్స్టాగ్రామ్ ఐడి? టోని చూపిద్దాం. చాట్లు మొత్తం తీసుకెళ్దాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వాళ్ళైతే మనకి అబ్బాసన ఫుల్ సపోర్ట్ చేశారనమాట. అబ్బాసన వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, అబ్బాసన ఇతనే మనకి బాగా ఫుల్ సపోర్ట్ చేస్తాడన్న. ఇట్లనే వీడియోస్ వస్తాడన్న. నెక్స్ట్ వీడియోస్ కూడా ఇట్లా మాకు సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. మంచి మంచి కంటెంట్ ఇద్దాం. సబ్స్క్రైబర్స్ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఫిష్ ఛానల్ గంట కొడితే అందరికి వినపడ. ఫ్రెండ్స్ బాయ్.